లోక్ అదాలత్లో రాజీ మార్గంలో అయిపోయిందండి. అప్పుడు వేసినటువంటి సెక్షన్లు ఏంటి? ఐపీసీ 379, 381 అండి. ఈ 2 సెక్షన్లు వేశారు. ఈ కాంపౌండబుల్ అఫెన్స్ కాదు ఇవి. మన హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఈ కాంపౌండబుల్ అఫెన్స్ కాదు. ఆ రోజున లోక్ అదాలత్లో సెప్టెంబర్ 2023లో రాజీ అయిపోయిందండి. ఆ రోజున ఇతను 14.4 కోట్ల రూపాయలు 7 చిరాస్తుల్ని శ్రీవారికి రాసి ఇవ్వడం జరిగింది. ఇంకా దేనికి రాసిచ్చాడు? ఆ రోజుని లోక్ అదాలత్లో కేసు మాఫీ చేసుకోవడం కోసం రాసిచ్చారు. సో జడ్జి గారి ముందు పెద్ద మనుషులు, టీటీడీ సంబంధించినటువంటి పెద్దలు, సో అధికారుల ముందు నేను తప్పు చేశాను, సో కాబట్టి నన్ను క్షమించండి, సో నాకు సంబంధించిన 14 కోట్ల రూపాయల ఆస్తి టీటీడీకి రాసిస్తున్నా రాసిచ్చారు. 7 ప్రాంతాలు. అప్పుడు లోక్ అదాలత్లో ఆ ఇష్యూ క్లోజ్ అయితే ఇంకా అసలు కేసే లేదు కదా. కేసు లేపడం అంటే ఇతను 379, 381 2 సెక్షన్లు కేసులు పెట్టారండి. యాక్చువల్గా ఇతను ప్రభుత్వ ఎంప్లాయ్ అయినప్పుడు 409 పెట్టాలి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ 409 పెట్టాలండి. 409 పెట్టకుండా ఇతని మీద 379, 381 కేసులు పెట్టారు. అవి చెల్లవు. ఇటువంటి కేసులు అతను చేసిన చోరీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి పబ్లిక్ సర్వెంట్గా ఉండి 409 పెట్టకుండా ఇలా చేశారు కాబట్టి ఈ కేసులో లోక్ అదాలత్లో సాధ్యం కాదని చెప్పి హైకోర్టు చెప్పి రీఓపెన్ చేయమని ఏసీబీ సిఐబిల ద్వారా ఎంక్వైరీ చేసింది. ఇప్పుడు 90% అతను రాస్తా అన్నాడు. ఆ రోజుని 14.4 కోట్ల రూపాయలు ఒక సర్వెంట్ సంపాదించి అప్పుడే రాశాడంటే 7 చిరాస్తులు స్వామివారికి రాసిచ్చాడంటే ఎంత మొత్తంలో ఆయన అవినీతి చేసి ఉంటాడు. ఇప్పుడు 90%. మరి ఆ వీడియో ఫుటేజీలు ఇంకా తీయాలి కదా సార్, పాస్తవి తీయాలి. ఒక్కరోజు ఫుటేజే బయటపడింది ఆయన ఏదో చోరీ చేస్తున్నట్టు. నిజంగానే చేశాడా? ఆయనతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఆయన కష్టపడి సంపాదించాడా లేకపోతే అన్ని చోరీ చేశాడా అనేది కూడా క్లారిటీ ఉండాలి కదా. 2023లోనే సెప్టెంబర్ నెలలోనే ఇతను 14.4 కోట్ల రూపాయలు లోక్ అదాలత్ ద్వారా స్వామివారికి రాసి ఇచ్చినటువంటి ఆస్తులే ఈ రోజున 90% ఆస్తులు మళ్ళీ రాస్తా అంటున్నాడు. ఇతనికి ఇన్ని ఆస్తులు ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉండి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఒక్కరోజు మాత్రమే నేను దొంగతనం చేశానని అన్నాడు. అది పాపం అన్నాడు. ఆ ఒక్కరోజు దొంగతనం చేస్తే కేవలం అన్ని ఆస్తులు కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ పనిచేయవలసిన అవసరం ఏంటి? పరకామణి అనేది ఒక డబ్బులు విరాళాలు ఇచ్చినటువంటి భక్తులు విరాళాలు ఇచ్చినటువంటి అక్కడ లెక్కిస్తారు. ఆ వీడియోలన్నీ కూడా బయటపడిపోతే ఇతను వేరే వాళ్ళ పేర్లు పెట్టేస్తాడు. ఇతను బలవంతం చేసి ఆ వీడియో చేయించినట్టే ఉంది. అంటే వాస్తవంగా మాట్లాడు. శ్రీవారి దేవస్థానంలో 16వ శతాబ్దంలో నుంచి అనేక మంది విరాళాలు ఇచ్చినటువంటి గోపురాలు, శతగోపాలు, వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా ఇంతవరకు కూడా మటుమాయమైపోయినాయండి. లెక్కలు ఇప్పటి వరకు లెక్కలు లేవు. చెప్పిన ఏంటంటే దీన్ని ఈ ధర్మాదాయ దేవాదాయ శాఖని పూర్తిగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది పూర్తిగా సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో కొలీజం ఏర్పాటు చేసి అసలు ఇంతవరకు భక్తులు ఎవరెవరు ఎంత ఇచ్చారు? శ్రీకృష్ణదేవరాయల నుంచి ఉన్నటువంటి శతగోపాలు కానించి ఇప్పుడు వరకు ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా కొన్ని ఇచ్చారంట. అవి కూడా కనబడట్లేదు అని చెప్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా మాయమైపోయినాయి. అంటే శ్రీవారి దేవస్థానంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం, నిత్య దోపిడి పచ్చ కళ్యాణం అన్నట్టు అలా జరిగిపోతుంది. అంటే దేవాలయాల యొక్క ఆస్తుల్ని కాజేస్తున్నటువంటి ఇటువంటి నిన్న మొన్నట్లో ఒక ఈవో కూడా అలాంటి పనే చేశాడు. మీరు చూసే ఉంటారు. అతను కూడా దేవుడికి దోసుకుపోతున్నాడు. మొన్న ఇక్కడ కూడా వాడపల్లి దేవస్థానంలో కూడా ఒక అతను ₹1,00,000 సుమారు దోచేశాడు లెక్క పెట్టినప్పుడు అని చెప్పారు. అంటే కోనసీమ తిరుపతికి పొందింది. అంటే దారుణమైన పరిస్థితులు హిందూ సనాతన హైందవ దేవాలయాల్లో ఇంతవరకు కూడా అనేక దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. ఈవోలను చూస్తే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వెళ్ళి ఆ ఆస్తులు కానీ ఇవి కానీ అంతెందుకండి. అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ మీద అవినీతి కొండ అండి. అది మొత్తం నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు నిత్య దోపిడీయే జరుగుతుంది అన్నవరంలో కూడా. ఎందుకంటే ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నా. మరి ఎవరు ఎంక్వైరీ చేయాలి? ఇంకా మీరు చెప్పిన అంశాలన్నీ చూస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతి గుడికి సంబంధించినటువంటి ఆస్తులు లెక్కలు మొత్తం హుండీ వివరాలన్నీ కూడా బయటికి తీయాలి. మరి ఇది సాధ్యపడుతుందో లేదో